హరిః ఓం హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 43 శ్లోకాల్లో ఏం చెప్పబడిందో 3వ భాగంగా తెలుసుకుందాం. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విన్న తరువాత అర్జునుడు ఈ విధంగా పలికాడు: ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైతే భయంకరమైన ఈ యుద్ధ కార్యంలో నన్నెందుకు వినియోగిస్తున్నావు? కలగాపులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనయ్యేట్లు చేస్తున్నావు. కాబట్టి నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలియజేయి అన్న అర్జునుని మాటలకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు: ఓ అనఘ, అర్జున, ఈ లోకంలో 2 నిష్టలు ఉన్నాయని ఇంతకుముందే చెప్పాను. వాటిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగుతుంది. ఇక్కడ కృష్ణుడు చెబుతున్న జ్ఞానయోగం, కర్మయోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. జ్ఞానయోగము అంటే మాయాజనితములైన గుణములే గుణముల్లో ప్రవర్తిల్లుచున్నవని భావించి శరీర, ఇంద్రియ, మనస్సుల ద్వారా జరిగే క్రియలన్నింటిలోనూ కర్తృత్వాభిమానము లేనివాడై సర్వవ్యాప్తి అయిన సచ్చిదానంద ఘనపరమాత్మలో ఏకీభావంతో స్థితుడై ఉండటమే జ్ఞానయోగం. దీన్నే సన్యాసము, సాంఖ్యయోగము అని కూడా అంటారు. కర్మయోగము అంటే ఫలాన్ని, ఆసక్తిని విడిచిపెట్టి భగవంతుడి ఆజ్ఞానుసారం కేవలం భగవదర్థ సమత్వబుద్ధితో కర్మల్ని ఆచరించటాన్ని నిష్కామ కర్మయోగము అని అంటారు. దీన్నే సమత్వయోగము, బుద్ధియోగము, కర్మయోగము, తదర్థకర్మ, మదర్థకర్మ, మత్కర్మ మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో చూద్దాం. మనిషి కర్మల్ని ఆచరింపకపోవటం వల్ల నైష్కర్మ్యము అంటే యోగనిష్టా సిద్ధి అతనికి లభించదు. అలాగే కేవలం కర్మల్ని త్యజించినంత మాత్రాన సిద్ధిని అంటే సాంఖ్యనిష్టని మనిషి పొందలేడు. ఏ మనిషైనా ఏ కాలంలోనైనా క్షణమాత్రం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎటువంటి సందేహానికి తావులేదు. ఎలాగంటే మనుష్యులంతా ప్రకృతి జనితాలైన గుణాలకి లోబడి కర్మల్ని చేయటానికి బాధ్యులవుతారు. ప్రతి వ్యక్తి కర్మను ఆచరించవలసే ఉంటుంది. బలవంతంగా, బాహ్యంగా ఇంద్రియ వ్యాపారాలని నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయాల్ని చింతించే మూఢుణ్ణి మిథ్యాచారి అంటే దంభి అని అంటారు. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియాల్ని వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మయోగ ఆచరణాన్ని గావించే పురుషుడే శ్రేష్ఠుడు. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మల్ని ఆచరించు. ఎలాగంటే కర్మల్ని చేయకుండా ఉండటం కన్నా చేయడమే ఉత్తమం. కర్మల్ని ఆచరింపకపోతే నీ శరీర నిర్వహణం కూడా సాధ్యం కాదు. ఓ అర్జున, యజ్ఞార్థము చేసే కర్మల్లో కాకుండా ఇతర కర్మల్లో నిమగ్నులు అవటం వల్ల మనిషి కర్మబంధాల్లో చిక్కుబడతాడు. కాబట్టి నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మల్ని చక్కగా ఆచరించు. కల్పాదిలో బ్రహ్మదేవుడు యజ్ఞసహితంగా ప్రజల్ని సృష్టించి, మీరు ఈ యజ్ఞాల ద్వారా వృద్ధి చెందండి. ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోరికలన్నిటినీ తీరుస్తాయి. ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతల్ని తృప్తిపరచడం వల్ల ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరం సంతృప్తిపరుచుకుంటూ పరమశ్రేయస్సును పొందగలరు అని బ్రహ్మ చెప్పాడు. యజ్ఞాల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితంగానే ఇష్టాలైన భోగాల్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగాల్ని ఆ దేవతలకు నివేదన చేయకుండా తానే అనుభవించేవాడు నిజంగా దుష్టుడే. యజ్ఞశిష్టాన్నాన్ని తినే శ్రేష్ఠ పురుషులు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. తమ శరీర పోషణ కొరకే ఆహారాన్ని సమకూర్చుకునే పాపులు పాపమునే భుజిస్తారు. ప్రాణులన్నీ ఆహారం నుండి జన్మిస్తాయి.
ఆహారోత్పత్తి వర్షాల వల్ల ఏర్పడుతుంది. యజ్ఞాల వల్ల వర్షాలు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞాలకు మూలాలు, వేదాలు విహిత కర్మలకు మూలాలు. వేదాలు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకో. అందువల్ల సర్వవ్యాపి అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల్లోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఓ అర్జున, ఈ విధంగా పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తింపనివాడు, అంటే తన కర్తవ్యాలని పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అటువంటి వాడి యొక్క జీవితం వ్యర్థం. సచ్చిదానంద ఘనపరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మలోనే రమిస్తాడు. వాడు పూర్ణకాముడు కాబట్టి ఆత్మలోనే తృప్తి పొందుతాడు. అతడు ఆత్మలోనే నిత్య సంతుష్టుడు. అటువంటి వానికి ఎటువంటి కర్తవ్యమూ ఉండదు. అటువంటి మహాత్ముడు ఈ జగత్తులో కర్మలు చేయటం వల్ల, చేయకుండా ఉండటం వల్ల అతనికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అతనికి సర్వప్రాణులతోటి స్వార్థపరమైన సంబంధం ఏ విధంగానూ ఏమాత్రం ఉండదు. అందువల్ల నీవు నిరంతరం ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మల్ని చక్కగా ఆచరించు. ఎలాగంటే, ఆసక్తిని వీడి కర్మల్ని సదా ఆచరిస్తే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. జనకుడు మొదలైన జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా కర్మల్ని ఆచరించటం వల్లే పరమసిద్ధిని పొందారు. కాబట్టి నీవు కూడా లోకహితార్థమై కర్మల్ని ఆచరించడమే సముచితం. శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తనే ఇతరులు అనుసరిస్తారు. అతడు నిలిపిన ప్రమాణాలనే లోకులంతా పాటిస్తారు. ఓ అర్జున, ఈ ముల్లోకాల్లో నాకు కర్తవ్యము అనేదే లేదు. అలాగే పొందదగిన వస్తువుల్లో ఏదీ కూడా నేను పొందకుండా ఉండలేదు. అయినప్పటికీ నేను కర్మల్లోనే ప్రవర్తిల్లుచున్నాను. ఎలాగంటే, ఓ పార్థ, ఎప్పుడైనా నేను సావధానుడనై కర్మల్లో ప్రవర్తింపకపోతే లోకానికి గొప్ప హాని సంభవిస్తుంది. ఎందుకంటే మనుష్యులంతా అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తారు. నేను కర్మల్ని ఆచరించటం మానేస్తే ఈ లోకాలన్నీ నశిస్తాయి. అంతేకాదు, లోకాల్లో అల్లకల్లోలాలు చెలరేగుతాయి. ప్రజానష్టం వాటిల్లుతుంది. అప్పుడు దానికి నేనే కారకుణ్ణవుతాను. ఓ భారత, అజ్ఞానులు కర్మల్లో ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మల్ని ఆచరించాలి. పరమాత్మ స్వరూపములో నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మల్ని ఫలాసక్తితో ఆచరించే అజ్ఞానుల బుద్ధుల్ని భ్రమకు లోను చేయకూడదు. అంటే కర్మల్లో వారికి అశ్రద్ధని కలిగింపకూడదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మల్ని చక్కగా చేస్తూ వారితో కూడా అలాగే చేయించాలి. వాస్తవంగా కర్మలన్నీ అన్ని రకాలుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుతుంటాయి. అహంకారంతో మోహితమైన అంతఃకరణం గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావిస్తాడు. కానీ మహాబాహు, గుణ విభాగతత్వాన్ని, కర్మ విభాగతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల్లో ప్రవర్తిల్లుచున్నాయని భావించి వాటిలో ఆసక్తుడు కాడు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుషులు ఆ గుణాల్లో, కర్మల్లో మిక్కిలి ఆసక్తులవుతారు. అటువంటి మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానుల్ని పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురి చేయకూడదు. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తాన్ని ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశామమత సంతాపాలని విడిచి యుద్ధము చెయ్యి. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతాన్ని అనుసరించే మానవులు కూడా సమస్త కర్మబంధాల నుండి ముక్తులవుతారు. కానీ నాయందు దోషారోపణ చేస్తూ నా ఈ ఉపదేశాన్ని అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయాల్లోనూ మోహితులై భ్రష్టులై కష్టనష్టాల పాలవుతారని తెలుసుకో. సమస్త ప్రాణులు తమ తమ ప్రకృతుల్ని అనుసరించి కర్మలు చేస్తుంటాయి.
జ్ఞాని కూడా తన స్వభావాన్ని అనుసరించే క్రియల్ని ఆచరిస్తాడు. ఎవరైనా పట్టుబట్టి కర్మల్ని ఎలా త్యజింపగలరు? ప్రతి ఇంద్రియార్థములోనూ రాగద్వేషాలు దాగి ఉన్నాయి. మనిషి ఈ రెంటికి వశం కాకూడదు. ఎలాగంటే ఈ రెండే మానవుడి శ్రేయస్సుకి విఘ్నకారకాలు, మహాశత్రువులు. పరధర్మములో ఎన్నో సుగుణాలు ఉన్నా, స్వధర్మములో అంతగా సుగుణాలు లేకున్నా చక్కగా అనుష్ఠింపబడే ఆ పరధర్మం కంటే స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణములో మరణించడం కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణం భయావహం. ఈ విధంగా కృష్ణుడు చెప్పిన అనేక విషయాలు విని అర్జునుడు, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నా ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావం వల్ల ప్రేరితుడై పాపాలని చేస్తుంటాడు? దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. రజోగుణము నుండి ఉత్పన్నమయ్యేదే కామం. ఇదే క్రోధ రూపాన్ని దాలుస్తుంది. ఇది మహాశనం. భోగానుభవాలతో ఇది చల్లారేది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణాలకి ఇదే ప్రేరకం. కాబట్టి ఈ విషయంలో దీన్ని పరమశత్రువుగా తెలుసుకో. పొగ వల్ల అగ్ని, ధూళి వల్ల అద్దము, మావి వల్ల గర్భము కప్పివేయబడినట్లుగా జ్ఞానము కామంచే ఆవృతమై ఉంటుంది. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైంది. అది ఎప్పటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య శత్రువు. అది మానవుడి జ్ఞానాన్ని కప్పివేస్తుంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి నివాస స్థానాలు. ఈ కామం మనో బుద్ధీంద్రియాల ద్వారా జ్ఞానాన్ని కప్పేసి జీవాత్మని మోహితునుగా చేస్తుంది. కాబట్టి ఓ అర్జున, ఇంద్రియాల్ని వశపరచుకో. తరువాత జ్ఞాన విజ్ఞానాల్ని నశింపజేసే మహాపాపి అయిన ఈ కామాన్ని అవశ్యంగా సర్వశక్తులు ఒడ్డి రూపుమాపు. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు బలీయాలు, సూక్ష్మాలు, శ్రేష్టాలు. ఇంద్రియాల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైంది, సూక్ష్మమైంది ఆత్మ. ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ పరమైందని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయిందని తెలుసుకుని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనసును వశపరుచుకుని దుర్జయ శత్రువైన కామాన్ని నిర్మూలించు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఇక తరువాత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 42 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏ విధంగా ఉపదేశించాడో 4వ భాగంలో తెలుసుకుందాం. హరి ఓం, హరి ఓం.